వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎంసెట్ 2022 ఎగ్జామినేషన్ మ్యాథ్స్ సంబంధించి చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలి, ట్రిక్స్ అండ్ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి, ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అవుతూ చీట్ కోడ్స్ అప్లై చేసి మీరు మార్క్స్ ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫిజిక్స్ సంబంధించి చీట్ కోడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది ప్రీవియస్గా వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అందరు స్టూడెంట్స్ ఆ వీడియోకి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి 40కి అనేది 16 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఓన్లీ చీట్ కోడ్స్ అప్లై చేస్తూ. అండ్ వాళ్ళ నాలెడ్జ్ ఉపయోగించుకొని చీట్ కోడ్స్ ఉపయోగించుకొని మనం ఇచ్చిన చీట్ కోడ్స్ 6 ఉపయోగించుకొని 40/40 స్కోర్ చేసిన స్టూడెంట్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో అయితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి స్టూడెంట్స్. అలాగే ఇప్పుడే ఛానల్ చూస్తున్న స్టూడెంట్స్ అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రిపరేషనే కాదు, కౌన్సిలింగ్ సంబంధించి కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్స్ వైజ్గా మీరు చీట్ కోడ్స్ అప్లై చేస్తూ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా ఫాలో అవ్వాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మీరు క్వశ్చన్ సంబంధించి ఆన్సర్స్ అన్నీ నోట్ చేయండి. ఫైనల్గా వీడియో ఎండింగ్లో ఆన్సర్స్ అన్నీ మనకు ఎంతవరకు కరెక్ట్ అయ్యాయి లేదా అనేది మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ సంబంధించి మనం చేయాల్సింది ఏంటి, నాకు ఇప్పుడు నాలెడ్జ్ లేదు, నేను ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అయిన క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ చేశాను, మిగిలినవన్నీ కూడా చేయాలి. మనం కంపల్సరీగా మార్క్స్ స్కోర్ చేయాలి అంటే చీట్ కోడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేయాల్సిందే. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, 80, 84, 90, -84. సో మరి ఇక్కడ మనకు ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఎలిమినేట్ చేయాలి ఆన్సర్ని. రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేయాలంటే ఆడ్ వన్ ఏముంది, -84 ఉంది. దీన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేసేద్దాం. తర్వాత మరి ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 3 ఆన్సర్స్ అయితే ఉన్నాయి. ఆడ్ వన్కి సిమిలర్ ఆన్సర్ ఏముంటుంది. సో -84 అంటే మనకు సిమిలర్ ఆన్సర్ ఏముంది, ఎగ్జాక్ట్గా 84 ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 84 అవుతుంది. 10th ఆన్సర్ మనకి ఇక్కడ చూడండి బి ఉంది, 84 అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ మనకు ఒకసారి చూడండి, 0, 3, -3, 2 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సేమ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్స్ లానే ఉన్నాయి. 3 ఆన్సర్స్ పాజిటివ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఒకటి మాత్రమే నెగిటివ్ ఉంది. దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. సో ఆన్సర్ అయితే ఎలిమినేట్ చేసాం. ఆడ్ వన్ అనేది -3 అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. దీనికి సిమిలర్ ఆన్సర్ ఏముంది, ఇక్కడ ఆల్రెడీ మనకు 3 కూడా ఇచ్చారు, సేమ్ ప్రీవియస్ ఆన్సర్స్ లానే 3 ఇచ్చారు. సో మనకు 3 అనేది ఆటోమేటిక్గా ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో అది ఒక మోడల్. మళ్ళీ ఇప్పుడు ఆడ్ వన్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి ఎలిమినేట్ చేసిన తర్వాత మనకు సిమిలర్ ఆన్సర్స్ లేవు, అప్పుడు ఏం చేయాలి, నియర్ బై ఆన్సర్స్ మనం చూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ ఏమున్నాయి చూడండి, 8, 5, 10, 12 ఉంది. మరి ఇక్కడ అసలు ఆడ్ వన్ అనేది లేదు కదా, డైరెక్ట్ న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి అని మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి కరెక్టే. కానీ ఇక్కడ చూడండి 0 to 10 వాల్యూస్ వరకు ఏదైనా ఆప్షన్స్లో ఇస్తే మనం వీటిని ఒక కౌంట్ తీసుకుంటాం. తర్వాత 11 to 20 వరకు ఇలా ఇచ్చిన వాల్యూస్ ఒకటి, తర్వాత 21 to 30 ఇలా వాల్యూస్ అన్నీ మనం సేమ్ వాల్యూస్గా కన్సిడర్ చేయాలి ఆప్షన్స్లో ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు 0 to 10 వాల్యూస్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, 8, 5, 10 ఉంది. మళ్ళీ ఆడ్ వాల్యూ ఏమవుతుంది, 12 అవుతుంది. 12 అయినప్పుడు ఇప్పుడు దీనిలో సిమిలర్ వాల్యూస్ ఉన్నాయా 12కి ఏమైనా అంటే లేవు. సో ఇటువంటి టైంలో మనం 2 టైప్స్ టిప్స్ అనేవి, ఫస్ట్ టిప్ ఏం చేసాం, ఆడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆడ్ వాల్యూకి సిమిలర్గా ఉన్న ఆన్సర్ ఇచ్చేసాం. ఇప్పుడు ఆడ్ వాల్యూకి నియర్ బై వాల్యూ ఏముంటుంది అదే ఆన్సర్ అవుతుంది. ఇది 90% క్వశ్చన్స్కి ఇదే అప్లై అవుతుంది. జస్ట్ 10% అంటే మీరు ఒక 10 క్వశ్చన్స్ ఇలా చేస్తుంటే అందులో 1 or 2 మాత్రమే మిస్ అవుతాయి, మిగిలిన 8 మార్క్స్ కన్ఫామ్గా రావడం జరుగుతుంది 10 క్వశ్చన్స్కి. సో ఇక్కడ మనకు నియర్ బై ఏముంది, ఆన్సర్ 10 అవుతుంది. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, 12th ఆన్సర్ సి అవుతుంది. ఓకే. సో మరి ఇవి మీకు ఎలా అర్థమవుతాయి క్వశ్చన్స్ అంటే, మేము ఆల్రెడీ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఆన్సర్స్. మీరు కూడా ప్రీవియస్ పేపర్ చూస్తూ ఉంటే డైలీ 2 పేపర్స్ 3 పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కూడా చూడగానే అర్థమైపోతుంది, మీకు కూడా ఆన్సర్స్ అనేవి ఈజీగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనకేమి ఇచ్చారు, 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ 30 ఇచ్చారు. తర్వాత 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. మనకు ఆడ్ వాల్యూ ఏముంది, ఇక్కడ డైరెక్ట్గా 30 అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, చూడగానే మనకు అర్థమవుతుంది 30 అనేది ఆడ్ వాల్యూ. మరి మిగిలిన వాటిలో ఆడ్ వాల్యూకు సిమిలారిటీ ఉందా, లేదు. ఆడ్ వాల్యూకి మనకు నియర్ బై వాల్యూస్ ఏమైనా ఉంటాయంటే ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఇక్కడ సింపుల్గా ఇలా ఆడ్ వాల్యూ ఇచ్చిన తర్వాత సిమిలారిటీ లేదు, దానికి నియర్ బై లేదు అనుకుంటే మనకు క్వశ్చన్లో ఏవైతే నెంబర్స్ న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ సంబంధించిన
కన్ఫర్మ్ నెంబర్స్ అనేవి మనకు ఆప్షన్లో కూడా రావడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ 7 అనేది ఉందా మనకు ఆప్షన్లో, క్వశ్చన్లో లేదు. ఓకే, 6 అండ్ 5 ఉంది. మరి ఇక్కడ 5 అండ్ 4 ఉంది, 6 అండ్ 5 ఉంది. మనకు 6 ఇచ్చారు, ఇక్కడ ఆల్రెడీ 5 కూడా ఇచ్చారు కాబట్టి మనకు డ్యామ్ షూర్ ఈ ఆన్సర్ అనేవి 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అనేది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. మిగిలిన క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ అనేవి రాంగ్ అవుతాయి. ఇప్పుడు చెప్తే కదా. సో మనం ఏం చేసాం, ఇప్పుడు ఆడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 30ని ఎలిమినేట్ చేసేసాం. రిమైనింగ్ వాల్యూస్ సిమిలారిటీ లేదా నియర్ బై వాల్యూస్ ఉన్నాయో చూసాం, లేవు. అప్పుడు క్వశ్చన్లో సంబంధించి మనకు ఏమేమి వాల్యూస్ ఇచ్చారు, ఆ వాల్యూస్ ఆన్సర్లో దేని దగ్గర ఉన్నాయని చూసాం. దానివల్ల మనకు ఆన్సర్ ఏ ఫైండ్ అవుట్ అయితే చేయడం జరిగింది. సో మనకు కొన్ని క్వశ్చన్స్కి 0, 1, 2 లేదా 0, 1, -1, 2 ఇలా ఆప్షన్స్ ఇస్తారు. అలాంటి టైంలో మనం ఆన్సర్స్ ఏది రాయాలి అనేది చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది, ఆన్సర్స్ కూడా చేయాలని తెలిసి ఉంటుంది. కానీ మనకు ఇక్కడ చూడండి, సైన్ వాల్యూ అంటే ఇప్పుడు సైన్ 2π/5, 4π/5 ఇలా ఇచ్చారు కదా. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇటువంటి క్వశ్చన్స్ రిపీట్ అయిన టైంలో మనకు డినామినేటర్ కనుక ఈక్వల్ అయితే, ఇక్కడ చూడండి డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి కదా, మనకు సైన్ వాల్యూ అంటే ఇప్పుడు సైన్ 2π/5 అనే కాదు, సైన్ x/5, సైన్ x/2x/5 ఇలా డైరెక్ట్గా సైన్ x/5 ప్లస్ సైన్ 2x/5 ఇలా సిమిలర్గా డినామినేటర్ అనేది ఈక్వల్గా అవుతూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ అనేది కన్ఫామ్గా మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ అనేది 0 అవుతుంది. ఇందులో మనం చీట్ కోడ్స్ కాదు, ట్రిక్స్ కాదు, చూడగానే ఐడెంటిఫై అయిపోతుంది. ఇక్కడ సైన్ x లేదా సైన్ 2x, 3x ఇలా ఇచ్చి న్యూమరేటర్ కనుక మనకు డైరెక్ట్గా ఓన్లీ మనకు ఇక్కడ మనకు థీటా వాల్యూస్ మనకు సైన్ థీటా, కాస్ థీటా ఇలాంటివి మెన్షన్ చేసి డినామినేటర్ ఇచ్చి దాన్ని ఈక్వల్ టు అనుకో అన్నప్పుడు ఆన్సర్స్లో మనకు 0, 1, 2, 1, -1 ఇలాంటివి ఉన్నప్పుడు కన్ఫర్మ్గా 0 అవుతుంది. ఇది బ్లైండ్గా మీరు పెట్టేయచ్చు. ఇది 100కి 98% ఇవే ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. సో మనకి ఇక్కడ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది చూడండి. కాస్ థీటా ఇచ్చారు, తర్వాత థీటా ప్లస్ 2π/3 అప్పుడు ఏమవుతుంది, 3 + 2π/3 అవుతుంది మనం చేస్తే. తర్వాత ఇక్కడేమి ఇచ్చారు, డైరెక్ట్గా థీటా ప్లస్ 4π/3 అయితే ఏమవుతుంది, 3 + 4π/3 రావడం జరుగుతుంది. డినామినేటర్ ఏమవుతుంది, మళ్ళీ 3 అనేది ఈక్వల్గా ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్లో ఇక్కడ చూడండి మళ్ళీ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, 1 ఇచ్చారు, 2 ఇచ్చారు, 3 ఇచ్చారు, 0 ఇచ్చారు. మీరు బ్లైండ్గా ఇలాంటివి డినామినేటర్ సేమ్ అయినా మనకు వాల్యూస్ థీటాస్ వాల్యూస్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ అనేది 0 అవుతుంది. ఇవన్నీ బ్లైండ్గా మీరు రబ్ చేసేయండి, ఆన్సర్ అనేది 19C 0 అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, కాస్ పవర్ 2020 థీటా ప్లస్ సైన్ పవర్ 2022 ఆల్ఫా ఈక్వల్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు వాల్యూస్ ఇక్కడ ఏమైనా మెన్షన్ చేయనివ్వండి, మనకు అడిగే ఆన్సర్ ఏముంది, కాస్ పవర్ 2020 థీటా, సైన్ పవర్ 2022 థీటా అని ఇచ్చారు కదా. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ పవర్ వాల్యూస్ ఏవైతే ఇచ్చారో మనకు పవర్ వాల్యూస్ని మైనస్ చేస్తే సరిపోతుంది, ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. డైరెక్ట్గా ఇక్కడ 2022 ఇచ్చారు, మైనస్ 2020 ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, మనం మైనస్ చేస్తే వాల్యూ అనేది 2 రావడం జరుగుతుంది. డైరెక్ట్గా ఆప్షన్లలో చూడండి డి అనేది 2 ఉంది. మనం డైరెక్ట్గా వీటికి ఆన్సర్స్ అనేవి మీరు ఇదే క్వశ్చన్ కాదు ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఎగ్జామినేషన్ హాల్లో డైరెక్ట్గా ఇలా కాస్ థీటా, సైన్ థీటా వాల్యూ లేదంటే మనకు ఆపోజిట్గా ఉన్నాయి కదా, కోసెక్ థీటా ప్లస్ సెక్ థీటా, లేదు టాన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇచ్చి ఇలా పవర్ 2020 లేదంటే డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఇయర్ ఇలా ఇవ్వచ్చు 2022 ప్లస్ పవర్ అనేది థీటా పవర్ 2022 పవర్ 2025 ఇచ్చారనుకోండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 2025 - 2022 అంటే ఆన్సర్ 3 అవుతుంది. సో మనకు వాల్యూస్ అనేవి మీరు ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీనికి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇక్కడ మనకు ఆన్సర్స్ చూడండి అన్నీ ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, మైనస్ వాల్యూ ఉంది, మైనస్ వాల్యూస్ ఉన్నాయి. సో ఆడ్ వన్ ఏంటి, ఇందులో డైరెక్ట్గా దీనికి ఒకదానికి ప్లస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆడ్ ఆన్సర్ని మనం ఎలిమినేట్ చేసేసాం. మరి ఇప్పుడు ఎలిమినేట్ చేస్తే మనకు సిమిలర్గా ఉన్నాయా ఆప్షన్స్ అంటే 1
కామా ఇన్ఫినిటీ 1 కామా ఇన్ఫినిటీ ఉన్న ఆన్సర్స్ ఉన్నాయా? లేవు. సో 1 కామా ఇన్ఫినిటీకి నియర్ బై ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయంటే దీని ఆపోజిట్ -ఇన్ఫినిటీ 1 అని ఉంది. సో ఇది అవుతుందా కాదని మనకు సిమిలర్ లేదు, దీని నియర్ బై కూడా లేదు. సో అలాంటి టైంలో మనం ఆన్సర్స్ ఏం చేయాలంటే మనకు 1తో వాల్యూస్ ఉన్నాయి ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ -1, 1 అయినా కావచ్చు, లేదు అంటే ఇన్ఫినిటీ అయినా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది. సో మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసాం. ఓన్లీ 2 ఆప్షన్స్లో మనం ఏదో ఒకటి చూస్ చేయాల్సి ఉంటుంది. అది మనకు ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మనం అయితే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ మరి ఇన్ఫినిటీ అవుతుందా లేదు -1 అవుతుందా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకు tan h ఇన్వర్స్ x = 1/2 log e 1 + x - 1 - x. సో ఇది సాల్వ్ చేస్తే మనకు వాల్యూ వస్తుందా ఇన్ఫినిటీ వస్తుందా మీరు జస్ట్ జనరల్ గెస్ చేయండి. ఏదైనా క్వశ్చన్ మనం సాల్వ్ చేసినప్పుడు మ్యాక్సిమం వాల్యూస్ ఏమొస్తాయి మనకి ఇక్కడ 1/2 log e ఇచ్చి 1 + x - 1 - x ఇచ్చారు. అంటే ఏమవుతుంది వాల్యూసే రావడం జరుగుతుంది, ఇన్ఫినిటీ రావడానికి చాలా రేర్ కేసెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? డైరెక్ట్గా -1, 1 అనేది ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 10 నుంచి స్టార్ట్ చేసాం. అసలు ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఉన్నాయి కదా, ఫస్ట్ క్వశ్చన్ నుంచి కూడా ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనకు ఈజీగా ఇంకా మీకు అర్థమవుతుంది. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నుంచి కూడా స్టార్ట్ చేస్తే సో మ్యాట్రిక్స్ సంబంధించి క్వశ్చన్స్ కనుక వస్తే గన్ షాట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చి అన్ని వాల్యూస్ 1 ఇచ్చారు. అన్ని వాల్యూస్ 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ మీకు మ్యాట్రిక్స్ సంబంధించి నేను ఒక వీడియో చేశాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ రో కనుక ఆల్ జీరోస్ అయితే జీరోస్ అవుతాయి, సెకండ్ రో కనుక ఆల్ జీరోస్ చేయగలిగితే జీరోస్ అవుతాయి. ఇప్పుడు దీని ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. సో ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ అన్ని 1s ఇచ్చారు. అలా ఇన్ కేస్ మీకు సపోజ్ 3/3 మ్యాట్రిక్స్ అన్ని వాల్యూస్ 3 ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఈ అన్ని 3స్ని ఏం రీప్లేస్ చేయాలి? డైరెక్ట్గా 1తో రీప్లేస్ చేసేసి మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో ఈక్వల్గా అదే వాల్యూ ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. ఇది నేను మ్యాట్రిక్స్ సంబంధించి గన్ షాట్ క్వశ్చన్ చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగింది. సో ఆన్సర్ అనేది డైరెక్ట్గా 1 అవుతుంది. సో W ఈజ్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. సో దీన్ని Wగా తీసుకోండి ప్రస్తుతానికైతే. మీరు మనకు ఈ క్వశ్చన్ సంబంధించి మ్యాట్రిక్స్ ఇచ్చినా సరే, ఇవి ఇండివిజువల్గా క్వశ్చన్ వేరే దాంట్లో ఇచ్చిన 1 + W 1 + W + W² ఇలా ఏ క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఆన్సర్స్ అనేవి మనకు ఈక్వల్ ఏమవుతుంది అని అడిగినా దీన్ని సాల్వ్ చేయమని చెప్పినా మీరు బ్లైండ్గా ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? W³ = W × W² = 1 అవుతుంది. లేదనుకుంటే 1 + W + W² మనకేమవుతుంది? ఆటోమేటిక్గా 0 అవుతుంది. సో వీటిని సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ అన్ని మనం అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఇది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిక్స్లో కనుక వాల్యూస్ అనేవి ప్లస్ ఉంటే మీకు ఆన్సర్ అనేది బ్లైండ్గా -1 అయిపోతుంది. సో -1 వస్తుంది, ఇంకా వేరే ఆన్సర్ ఏమీ రాదు ఇక్కడ. ఇన్ కేస్ దీని వాల్యూసే ఇక్కడ మనకు మైనస్లలో ఇచ్చారనుకోండి, 1 - W 1 - W² తర్వాత 5 - W 4W - 3W² ఇలా ఇచ్చారనుకోండి. ఇందులో ప్లస్ వాల్యూస్ ఉంటే ఆన్సర్ -1 అవుతుంది. ఇందులో కనుక మైనస్ వాల్యూస్ ఇచ్చుంటే మీకు డైరెక్ట్గా వాల్యూస్ అనేవి మైనస్ వాల్యూ ఇస్తే ఆన్సర్ అనేది ప్లస్ వాల్యూ అవుతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాలిక్యులేట్ చేసినా కూడా మీకు ఇదే -1 ప్లస్ ఉంటే -1 వస్తుంది, మైనస్ ఉంటే +1 వస్తుంది ఆటోమేటిక్గా. సో మనకి ఇందులో ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు చూడండి. 1/6 1/3 -1/24 -1/6 ఇచ్చారు. సో ఇక్కడ అన్ని వాల్యూస్ చూస్తే 3 6 ఇలానే ఉన్నాయి. కానీ ఆడ్ 1 ఏముంది? డైరెక్ట్గా బి ఆప్షన్ అనేది ఆడ్ 1 -1/24 అనేది ఆడ్ 1 అనేది చూడగానే అర్థమైపోతుంది మనకు. దీన్ని క్వశ్చన్ చూడడం కానీ క్యాలిక్యులేషన్ కానీ ఏం అవసరం లేదు. సో ఆడ్ ఆన్సర్కి మనకు సిమిలారిటీగా ఇప్పుడు నియర్ బై ఆన్సర్స్ ఉన్నాయి, ఇందులో లేవు. సో సిమిలర్గా ఏముంది? ఇందులో మైనస్ వాల్యూ ఉంది. మనకు ఇక్కడ ఈ 2 ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. వీటిని మనకు ఏమవుతుంది అప్పుడు డైరెక్ట్గా? సో వీటిని కూడా ఎలిమినేట్ చేసేస్తాం మనం. సో మనకు లాస్ట్గా మిగిలే ఆన్సర్ ఏమవుతుంది? -1/6 అనేది D, 5 అనేది D ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, మనకు ఇది జస్ట్ మీరు ఇక్కడ π/8 ఇచ్చారు, I cos π/8 ఇచ్చారు, తర్వాత మనకు sin π/8 - I cos π/8 ⁴ 8 ఇచ్చారు. సో ఇక్కడ
ఇలాంటి క్వశ్చన్స్లో మనకు పవర్స్ కనుక సేమ్ ఇస్తే, సిమిలర్ పవర్స్ ఇస్తే, అంటే పైన డినామినేటర్లో న్యూమినేటర్లో పవర్ అనేది సేమ్గా ఉంటే, ఇప్పుడు సపోజ్ సైన్ ఎక్స్ ప్లస్ ఐ కాస్ ఎక్స్ హోల్ పవర్ 6 ఇచ్చారు డైరెక్ట్గా. మళ్ళీ సైన్ ఎక్స్ మైనస్ ఐ కాస్ ఎక్స్ హోల్ పవర్ 6 ఇచ్చారు. అంటే మీకు పవర్స్ కనుక సేమ్ ఇచ్చుంటే ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా 1 అవుతుంది. అందులో మీరు క్యాల్కులేషన్ చేయాల్సింది కూడా ఉండదు. పవర్స్ సేమ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు సేమ్ పవర్ ఇచ్చారు, సపోజ్ దీన్ని 1 అనుకోండి, మనకు పవర్ 1 అయితే ఏమవుతుంది, ఆన్సర్ అనేది సైన్ ఎక్స్ ప్లస్ ఐ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ ఐ కాస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం క్యాల్కులేట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని వాల్యూ ఆటోమేటిక్గా 1 అనే వస్తుంది. సో ఇక్కడ పవర్స్తో మనకు సంబంధం లేదు. పవర్స్ ఈక్వల్గా ఇచ్చారంటే డైరెక్ట్గా ఆన్సర్ అనేది 1 అయిపోతుంది. ఇది మీరు బ్లైండ్గా దీన్ని కూడా ఆన్సర్ ఇచ్చేయచ్చు. సో ఇలా మీరు మ్యాథ్స్కి సంబంధించి అన్ని చీట్ కోర్సు ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అవుతూ మీరు అప్లై చేస్తే డ్యామ్ షూర్ మార్క్స్ కన్ఫామ్గా ఇంక్రీజ్ అవుతాయి. మీరు కూడా ప్రీవియస్ పేపర్స్తో ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మీ అందరికీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ సంబంధించి క్వశ్చన్ నెంబర్తో పాటు ఆన్సర్ నోట్ చేశారు కదా, ఆన్సర్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 బి ఆన్సర్ మనం చేశాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ బి మనం చేయడం జరిగింది. తర్వాత 5th వన్ క్వశ్చన్ నెంబర్ డి, 8th వన్ క్వశ్చన్ నెంబర్ సి అందరూ నోట్ చేసే ఉంటారు. తర్వాత మనము 10th క్వశ్చన్ చేసాం, 10th 11th 12th కూడా. సో 10th ఆన్సర్ బి, 11th క్వశ్చన్ బి ఇచ్చారు. తర్వాత 12th క్వశ్చన్ ఆప్షన్ సి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు 15th వన్ కూడా చేయడం జరిగింది. ఒకసారి 15th వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి, మనకు ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చారు. తర్వాత 19th, 18th అండ్ 19th మీకు డ్యామ్ షూర్గా ఈ క్వశ్చన్స్ వస్తే మీరు ఆటోమేటిక్గా 0 వస్తుందని ఆన్సర్ చెప్పడం జరిగింది. 18th ఏ రావడం జరిగింది, 19th సి రావడం జరిగింది. సో ఆన్సర్స్ అయితే ఆల్మోస్ట్ మనకు 95% మీరు 100 క్వశ్చన్స్ ఇందులో ప్రాక్టీస్ చేస్తే 95% క్వశ్చన్స్ అయితే రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఏదో మనకు జస్ట్ మిస్టేక్ అవుతే కనుక 2-3 క్వశ్చన్సే మిస్ అవుతాయి. అంటే 10 క్వశ్చన్స్ మనం రాస్తే 8 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయంటే ఒకసారి గెస్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి అనేది. మీరు కూడా నెక్స్ట్ ఇప్పుడు వేరే పేపర్స్ ఏమైనా తీసి ఇలా చీట్ కోర్స్ అప్లై చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కెమిస్ట్రీ సంబంధించి మీరు ఎలా చేయాలనేది క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్ యూ.